హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. మనకు తెలంగాణలో గ్రూప్ 2 కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మరొకసారి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి 1:3 నిష్పత్తిలో ఉన్న రిజల్ట్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. సో గతంలో ఎవరైతే కొంతమంది అభ్యర్థులకి ఈ యొక్క 1:3 నిష్పత్తి నుంచి తొలగించి మరొకసారి ఈ యొక్క యాడింగ్ అని చేయడం జరిగిందో, వారిలో ఎవరైతే కొత్తగా ఈ యొక్క 1:3 నిష్పత్తిలో రావడం జరిగిందో వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే థర్డ్ పాయింట్ చూడండి. రివైజ్ లిస్ట్ ఆఫ్ 1:3 క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ 5/12/2018 అని చెప్పి అన్నారు. సో ఎవరైతే మనకు ఇక 1:3 నిష్పత్తిలో కొత్తగా యాడ్ అయ్యారో వారికి మాత్రం 5/12/2018 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. ఇది ఎక్కడ అంటే మనకు చూసినట్లయితే సో మనకు ఇక్కడ 5/12/2018 మరియు 6/12/2018 అంటే ఆ రెండు తేదీల్లో కూడా ప్రతిభా భవన్ నాంపల్లి హైదరాబాద్ దగ్గర మనకు టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే 10:30 నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. సో వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దయచేసి ఈ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు రివైజ్ లిస్ట్ ఆఫ్ 1:3 క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెప్పి మొత్తంగా హాల్ టికెట్స్ అనేవి 3,000 పైచీలకే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఓకే, సో మొత్తంగా 18 పేజెస్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఉండిందనమాట. ఓకేనా, సో ఈ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అని మీరు పరిశీలన చేసిన తర్వాత మనకు కింద మరొక అప్డేట్ కూడా ఉందన్నమాట. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవ్వాల్సి అయితే ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ 5/12/2018 ఆన్వర్డ్స్ అని చెప్పి ఉందో, ఈ కింద ఏవైతే హాల్ టికెట్స్ ఉన్నాయో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీరందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది 5/12/2018. ఓకేనా ఫ్రెండ్స్, 5/12/2018 మరియు 6/12/2018 మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీకు మొత్తంగా 348 మంది అభ్యర్థులకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీకు హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో పరిశీలన చేయండి. మీకు ఈ యొక్క పీడిఎఫ్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి అభ్యర్థులు మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియజేయండి. చాలా ముఖ్యమైన సమాచారం. థ్యాంక్ యూ.